హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫర్ యూ ఫ్యామిలీ. నేను మణిద్వీపవర్ణని పూజ లాస్ట్ వారము 9వ వారం చేసుకుంటున్నాను. ముందు రోజు నైటు ఇలాగా సోఫాని అంతా జరిపేసుకొని నేను హాల్లో నీట్గా డెకరేషన్ అనేది చేసుకుంటున్నాను. బ్యాక్గ్రౌండ్ కర్టెన్ వేసుకొని దానికి లైటింగ్ సెట్ చేసుకున్నాము నేను మా పిల్లలు. చూడండి ఎలా వచ్చింది అవుట్లుక్. తరువాత తాంబూలాలకి మేము తాంబూలం ఇస్తున్నాను. తాంబూలాలకి అంతా ప్యాక్ చేద్దామని ఒక కవర్ తీసుకొని దాంట్లో బ్లౌజ్ బిట్టు, గాజులు, పసుపు, కుంకుమ, దారము, ఫ్రూట్స్, స్వీటు అన్నీ దాంట్లో పెట్టి ప్యాక్ చేస్తున్నాను 1 by 1 నీట్గా. అప్పటికే మాకు ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయిందండి. 10 o'clock అయిపోయింది అప్పటికే. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి నేను 9 రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవడానికి సరిపోతుంది. సో దానివల్ల నైట్లో నేనే ప్యాక్ చేసుకునేసాను. ముత్తైదులు చాలామంది వస్తారు. సో ఇంకా నాకు మార్నింగ్ టైం దొరకదు కాబట్టి నేను నైట్ అనేది అన్నీ ప్రిపేర్ చేసుకునేసాను. అలాగా చివరి వారం కదండి, నేను బాగా గ్రాండ్గా చేసుకున్నాను పూజ అన్నది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇదిగో 9 రకాల పండ్లతో అలాగా పెట్టుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి నా ప్రసాదాలు అయిన తర్వాత దేవుడికి ఇలాగా సెట్ చేసుకుంటున్నాను. అన్నీ పూజకి ఇంకా రెడీ చేసుకుంటున్నాను. ఇలా 9 రకాల పూలు, చామంతి పూలు, రోజాలు, కనకాంబరాలు, సెంటు మల్లెలు, తామర పూలు, సంపంగి, కనకాంబరాలు ఇలాగా 9 రకాల పూలతో అలాగా పెట్టుకున్నాను. 9 రకాల పండ్లు, 9 రకాల ప్రసాదాలతో నేను పూర్తిగా దేవుడి దగ్గర పెట్టి అరేంజ్ చేసుకున్నాను. ఇంకా పూజ స్టార్ట్ చేయాలనేసి ఇంకా ముత్తైదుల కోసం కొంచెం వెయిట్ చేస్తున్నాను. ఇలాగ 9 రకాల ప్రసాదాలు పెట్టుకున్నాను. పెట్టుకొని ఇంక పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇలా 9 రకాల ప్రసాదాలు పెట్టి ఇంకా పూజ అనేది నేను స్టార్ట్ చేసేసుకున్నాను. ధూపదీప నైవేద్యాలతో ఇలాగా పూజ అనేది స్టార్ట్ చేసుకున్నాను. 9వ వారం అండి, లాస్ట్ వారము. చాలా బాగా చేసుకుంటున్నాను. మణిద్వీపవర్ణని పూజ చేస్తుంటే చాలా మనశ్శాంతిగా ఉందండి. అసలు ఈ 9 weeks అన్నది ఎక్కడ నాకు బ్రేక్ అన్నది ఒక 1 week కూడా బ్రేక్ లేకుండా కంటిన్యూగా రావడం నా అదృష్టం. అది నేను నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కడ ఒక వారం అనేది కూడా బ్రేక్ రాకుండా కంటిన్యూగా నేను చేసుకుంటున్నాను. చివరి వారం కూడా సక్సెస్ఫుల్గా నేను కంప్లీట్ చేయగలిగాను. అలాగా 32 దీపాలతో నేను దీపారాధన కూడా చేసుకున్నాను. 32 దీపాలు, 9 రకాల ప్రసాదాలు, 9 రకాల పండ్లు, 9 రకాల నైవేద్యాలు, 9 రకాల పూలు. చాలా ఆనందంగా ఉండింది. చాలా అమ్మవారు ఎంత కలకల ఉందంటే మణిద్వీపంలో నిజంగా ఉన్నట్టే ఉంది. అంత తృప్తిగా చేసుకున్నాను పూజ అన్నది. 9 మంది ముత్తైదువులు వచ్చి వాళ్ళకి అలాగా భోజనం పెట్టి అలా తాంబూలం ఇస్తుంటే కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. అందరూ తాంబూలం తీసుకున్నారు. చూడండి, అలాగా తాంబూలం ఇచ్చాను ప్రతి ఒక్కరికి. 9 మంది అనుకున్నాము, కానీ ఇంకా ఎక్కువ మందే వచ్చారు. అలా నా పూజ సక్సెస్ఫుల్గా